1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పీర్జాది కూడా సాఫ్ట్వేర్ తేజస్విని ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. క్షుద్ర పూజలు అన్నారు ఫస్ట్, తర్వాత అమ్మాయి డిప్రెషన్లో ఉందన్నారు, తర్వాత తల్లి కూతుర్లకి కూడా ఫోబియా ఉంది అని అన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయి సరే ఏదైనా జరగనివ్వండి, నగ్నంగా ఎందుకు పరిగెత్తింది? ఆ పరిగెత్తే క్రమంలో అందరు తలుపులు కొట్టడము, అవి ఇవి ఇసిరేయడం జరిగాయి, పక్కింట్లో అయి పడ్డాయి ఈ పడ్డాయి అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. నగ్నంగా పరిగెత్తడము, అక్కడికి అమ్మవారి గుడికి వెళ్ళడము, అక్కడ విగ్రహం పట్టుకోవడం, ఆ చీర తీసుకోవడము, ఇవన్నీ తీసుకుని వెళ్ళి దూకడము, అసలు ఏం జరిగింది? ఇక్కడ డిప్రెషన్ ఉంటే నగ్నంగా ఎందుకు పరిగెత్తాలి, ఒకవేళ ఫోబియా ఉంటే ఇలా ఎందుకు చేయాలి అని చాలా ప్రశ్నలు అయితే కనబడుతున్నాయి సార్, ఇక్కడ వస్తున్నాయి. అంటే మీ అనాలిసిస్ లో ఏమనుకుంటున్నారు మీరు? ఒరిజినల్ గా ఏమది విజయనగరం, తండ్రి విజయనగరం దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తాడు. వీళ్ళు తల్లి అరుణ, ఆమెకి వీళ్ళకి ఒక్కటే సంతానం తేజస్విని. అయితే ఈ మధ్యగా ఏమైందంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ అరుణకి ఆమె హస్బెండ్ తేజస్విని తండ్రికి పడటం లేదు. వాళ్ళు విడిపోయేటట్లే ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి లేరు. వీము దగ్గర ఆమె దగ్గర ఉంది. ఈ అమ్మాయి ఇంత క్రితం బెంగళూరులో తేజస్విని మంచి కంపెనీలో పనిచేసేది, మంచి ప్యాకేజ్ కూడా, అరౌండ్ 2 lakhs ప్యాకేజ్ అంట. మరి అక్కడ వీళ్ళ ఏమో బిహేవియర్ సరిలేక ఏదో ఇబ్బందులు గురవుతూ ఉంటే రిజైన్ చేసి, అమ్మాయి తల్లి కూడా ఉండేది అక్కడ బెంగళూరులో, రిజైన్ చేసి వచ్చేసింది, తండ్రి దగ్గరకు వచ్చింది. తల్లిని తీసుకొని వస్తే తల్లిదండ్రికి మళ్ళీ అసలు గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో ఇంకొక జాబ్ ఉతుక్కోమని తల్లి చెప్తే బలవంతం చేస్తే తల్లితో పాటు ఈమె హైదరాబాద్కి వచ్చి ఎక్కడో వేరే దగ్గర ఉండేది. అక్కడ నుంచి ఈ పీర్జాదిగూడలో ఒక అపార్ట్మెంట్ ఈ రెంటల్ యాప్ ద్వారా, ఎందుకంటే ఎవరన్నా రాగానే ఇల్లు అంటే దొరకదు కదా, హోటల్లో ఉంటే చాలా ఎక్స్పెన్సివ్, అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి వేరే విధంగా చూసేవాళ్ళు కూడా వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా, ఏమమ్మా మీరు ఇద్దరే ఉంటారా, మీ మొగుడు లేడా అడుగుతారు, ఎందుకు, వయసు వచ్చిన పిల్ల, అమ్మాయి కూడా అందంగా ఉంటుంది, సో ఆ నానా అనుమానాలు ఉంటాయి. కాబట్టి అదేదో యాప్ ద్వారా 1 month కోసం బుక్ చేసుకొని ప్లాట్లు వెతికి చూసిన తర్వాత మంచి ప్లాట్ దొరికితే చేరాలని ఉద్దేశంతో ఉండిపోయినారు. ఆ ప్లాట్లో చేరి కూడా ఇప్పటికీ 22 days 25 days ఏదో అయింది. సో ఇట్లా ఉన్నారు. ఆ పిల్లకి మెంటల్ డిప్రెషన్ ఉంది, ఫోబియా ఉంది, భయపడుతుంది, చిన్న ఆలికిడి వచ్చినా భయపడిపోతుంది. తల్లికి కూడా మెంటల్ డిప్రెషన్స్ ఉన్నాయి, తల్లికి కూడా ఫోబియాస్ ఉన్నాయి. సో ఆ తల్లికి ఉన్నదే కూతురికి కూడా వచ్చింది అంటున్నారు. సో ఈమెకి ఫోబియా ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ రోజు కూడా ఏదో మధ్యాహ్నం కూడా ఆటోలో ఎక్కడికో పోయి చూసుకొని వచ్చినారు తల్లి కూతుర్లు. అంతకు ముందు రోజు కూడా ఈ అమ్మాయి బయటకు ఎక్కడో జాబ్ కోసం సర్చింగ్ పోయిందో మరి దేనికి పోయిందో, ఆటోలో ఎక్కి ఆ ఉండే ఇల్లు కూడా గుర్తించలేకుండా పోయింది. ఆటో వన్ కూడా చుట్టూరా తిప్పి ఆ ఆటో వన్కు గొడవ కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే ఆమెకి మెంటల్గా స్థిరత్వము లేదు. సో ఫోబియా ఉండేవాళ్ళు భయపడతారు, మనుషులను చూస్తే భయపడతారు, జంతువులను చూస్తే భయపడతారు. ఆ విధంగా చివరికి ఏదో ఇల్లు చేరి ఉండిపోయింది. మరి ఏమైందేమో, రాత్రి కలలో అరుస్తుందంట, గట్టిగా కొడుతుంది, అట్లా అంతా చేస్తుంది అమ్మాయి. సో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి లేసొచ్చి, ఏ ఫోబియాలోనో లేసొచ్చి తల్లి ఇంటి రూమ్కి, ఆ సపరేట్ రూమ్లో పడుకుంటారు. 2 bedroom హౌస్ రెంట్కి తీసుకున్నారు. 1900, 3500 కాదు, 1900 ఆ ఓనర్ రోజుకి తీసుకున్నారు. అయితే ఆ అమ్మాయి తలుపు వాళ్ళమ్మ గొల్లెం పెట్టిన తర్వాత బెడ్రూమ్కి బయటకు వచ్చి తన మీద ఒంటి మీద ఉండే బట్టలన్నీ కిటికీలో నుంచి 2nd floor నుంచి కింద పడేసి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి 1st floorలోకి వచ్చి, ఒక ఆమె కొడుకు ఇద్దరు ఉంటారు రెంట్కి. ఈమె పైనుండే హౌసెస్ అన్నీ కూడా ఇట్లా మంత్లీ రెంట్లకి 15 days రెంట్లకి ఇస్తుంటారు యాప్ ద్వారా. సో దీంట్లో మంచి లాభం ఏమిటంటే, యాప్ ద్వారా వస్తే ఇప్పుడు 2 bedroom హౌస్కి ఎంత ఇస్తారు, 20,000 ఇస్తే మహా, అది పీర్జాదిగూడలో 20,000 మహా. ఇప్పుడు ఈమె డైలీ 1,900 రూపీస్
అంటే 2000 పెట్టుకున్న 60,000 50,000 వచ్చాయి. 50,000 ఎవడిస్తాడు మీకు? వీళ్ళు అన్ని సౌకర్యాలు పెడతారు దీంట్లో. బెడ్లు వేస్తారు, మంచాలు ఇస్తారు, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ఇల్లు వెతుక్కోవడానికి ఆ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు వెతుకుతూ ఉన్నారు, దొరికితే ఆ ఇంట్లోకి వెళ్ళాలి. అమ్మాయి కూడా ఏదో ఒక రకంగా వేరే సాఫ్ట్వేర్ తీసుకుంటే వైజాగ్కు దగ్గర అవుతుంది, ఎప్పుడైనా పోయి రావచ్చు అనే ఉద్దేశంతో. సో ఈ అమ్మాయి బట్టలు పీకేసి పరిగెత్తుకొని వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ముసలామె తలుపు తడితే ఆమె భయపడి తలుపు తీయలేదు. గట్టి అరుపులు, తలుపు కొడితే దొంగలు వచ్చినారేమో, అంత క్రితం ఎవరో దొంగలు వచ్చి ఈ విధంగా దోచుకుపోయినారని చెప్పి భయంతో ఆమె తలుపు తీయలేదు. తర్వాత ఈ అమ్మాయి నగ్నంగా కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో 4 అబ్బాయిలు ఉంటారు. రోహిత్ అని, తర్వాత రాజేష్, హేమంత్, తరుణ్, 4 ఉంటారు. ఈ రోహిత్ అనేవాడు అప్పుడు 2:30కి ఎవరితోనో సిగ్నల్ సరిగా రావు ఆ రూమ్లో, అందుకని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి అకస్మాత్తుగా వచ్చి ఎదురుగుండా ఇంట్లోకి దూరింది. చూసాడు, భయపడిపోయాడు. ఎవరైనా నగ్నంగా ఒక అందమైన స్త్రీ ఎదురుగా వదిలిపడితే దయం అనుకుంటారు. ఎవరు భయపడిపోయినాడు. భయపడి ఈ రూమ్లోకి, అమ్మాయి రూమ్లోకి పోతే రూమ్లో ఉండేవాడు కూడా భయపడిపోయినాడు. భయపడేటప్పటికి వీడు అమ్మో నన్ను ఏమన్నా చంపేస్తుందేమో దయమని, కథల్లో ఉంటారు కదా, పరిగెత్తిపోయినాడు. ఈ అమ్మాయి కూడా వెంట పరిగెత్తాడు. తిరిగి చూసి వాడు పరిగెట్టిపోయినాడు. ఆ రోహిత్ని పోలీసులు కూడా విచారించారు. సో ఈ అమ్మాయి ఏం చేసింది, పక్కన ఉన్న గుడిలోకి పోయింది. గుడి తలుపు వేస్తుంది. చూస్తే చిన్న ఒక అమ్మవారిది చిన్న గుడి ఉంది. ఆ గుడిలోకి పోయి కూర్చుంది. సీసీ ఫుటేజ్లో అంతా అక్కడ ఉన్న చిన్న విగ్రహం, రాతి విగ్రహం తీసుకొని ఆ చీర పట్టుకొని పరిగెత్తిపోయి ఆ చెరువులో దూకి చచ్చిపోయేది. సో దీంట్లో ఏమిటంటే మామూలుగా ఈ ఫియర్ ఫోబియా ఉండేవాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. చాలామందిని చూడండి, మీరు బజార్లో ఉన్నట్టుండి బట్టలు ఇప్పేస్తారు. మనం చాలామంది మెంటల్గా బిహేవ్ చేసే వాళ్ళని చూసాం. ఫియర్ ఫోబియా, ఎవరినో చూస్తే భయపడతారు, బట్టలు ఇప్పేస్తారు. ఈ ఫియర్ ఫోబియా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో కాబట్టి ఇది కామన్. ఆమెకి ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇప్పించింటే బాగుండేది. మరి ఎందుకు ఫియర్ ఫోబియా ఉండే వాళ్ళకి డెఫినెట్గా కౌన్సిలింగు, ట్రీట్మెంట్ ఇస్తే మామూలుగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి కూడా చాలామంది ఈ ఫియర్ ఫోబియా నిద్ర పట్టదు వాళ్ళకు, నిద్రపోరు రాత్రిపూట. ఒకవేళ నిద్రపోవాలన్నా లైట్లన్నీ వేసుకొని పడుకుంటారు. పక్కన ఎవరన్నా ఉంటే అరుస్తారు. ఎవరన్నా కళలోకి వచ్చినారనుకో ఏదో ఒక పేరు, ఇప్పుడు వీడు అజయ్ విజయ్ అని అరిచినారంటే దానికి కారణం అదే. అజయ్ ఎవరు లేరంట వాళ్ళకి తెలిసి కూడా. సో బహుశా ఆమె కంపెనీలో పనిచేసేటోళ్ళు, లేకపోతే వాళ్ళ కాలేజీలో ఉండేవాళ్ళు ఎవరైనా గొంతు పిసుకున్నట్టో చంపేసినట్టో కళ్ళలోకి వచ్చి ఉండేమో మరి. అందుకని ఆమె పరిగెత్తుకొని వచ్చి అజయ్ తలుపు తీ, నన్ను సంపొద్దు అని ఏదో మాట్లాడింది అంటున్నారు. దానికి కారణం ఇదే. డాక్టర్లను కూడా కన్సల్ట్ చేస్తే చెప్పేది ఇది. కానీ ఎవరి మీద అనుమానం లేదు పోలీసులకు కానీ. ఆ చుట్టుపక్కల ఇప్పుడు చేరిన 25 డేస్లో ఒక మగపూరుకు కూడా ఆ ఇంట్లోకి రావడం కానీ, ఇంట్లో నుంచి బయటికి పోవడం కానీ సీసీ ఫుటేజ్ చూస్తారు పోలీసు వాళ్ళు. ఒకటే ఏమిటంటే ఈ అమ్మాయికి మెంటల్గా ఆరోగ్యం బాగాలేదు. అదేవిధంగా తల్లి అరుణకు కూడా మెంటల్గా, ఆమె కూడా మెంటల్లీ సఫరింగ్. ఈ మెంటల్గా ఉండేది కొందరికి వారసత్వంగా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి, జెనెటిక్ కూడా. అదే కాకుండా ఈ జెనెటిక్లో ఇంకోటి వారసత్వంగా, ఇప్పుడు బంధువులు వివాహం చేసుకుంటే మెంటల్ పిల్లలు పుడతారు. మా బంధువుల్లోనే మేనరికంలో చేసుకున్నాడు. డిగ్రీ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఈ విధంగా ఫోబియా వచ్చి పిచ్చి పట్టి చివరికి కమిటెడ్ డైడ్ అబ్బాయి. సో ఇది మామూలే. ఈ ఫోబియా ఉండే వాళ్ళకి అర్లీ ట్రీట్మెంట్ ఇప్పించాలి, జాయిన్ చేసి. ఇప్పించకపోతే ఇటు పరిణామాలు ఈ విధంగా ఉంటాయి.